నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పార్టీ కార్యక్రమాలపై నిర్లక్ష్యం తగదన్న చంద్రబాబు ఎమ్మెల్యేల గైర్హాజరుపై అసహనం తానా ఆటా అంటే ప్రజలే టాటా చెబుతారని హెచ్చరిక నేడు విజయవాడలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్ దిగ్గజ కంపెనీల ప్రతినిధుల రాక వివిధ రంగాల ప్రముఖులకు సీఎం విందు లొంగిపోవాలని మావోయిస్టులకు అమిత్ షా పిలుపు లేకుంటే చర్చలు ఉండవని స్పష్టీకరణ తెలంగాణను నక్సల్స్ అడ్డాగా మార్చే కుట్ర చేస్తున్నారని ఆరోపణ తెలంగాణలో వైద్య విద్యార్థుల స్టైఫండ్ పెంపు 1,00,000 దాటిన సూపర్ స్పెషాలిటీ వైద్యుల గౌరవ వేతనం సమ్మె విరమణకు జూడాల నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో నేడు బీజేపీ అధ్యక్షుల ఎన్నిక తెలంగాణ రేసులో ఎంపీ ఈటెల రామచంద్రరావు ముందంజ రేపు అధికారిక ప్రకటన ఉత్తరాది రాష్ట్రాలను ముంచెత్తిన వానలు ఉత్తరాఖండ్లో 2 దుర్మరణం 24 గంటల పాటు చార్ధామ్ యాత్ర నిలిపివేత 8 గంటల ముందుగా రిజర్వేషన్ చార్టులు కసరత్తు ప్రారంభించిన రైల్వే శాఖ నిమిషానికి 1,50,000 టికెట్ల బుకింగ్ కు వీలుగా అప్గ్రేడ్ ప్రతీకార సుంకాల వాయిదా గడువు పెంచబోమన్న ట్రంప్ జూలై 9 తర్వాత పన్ను విధించే దేశాల జాబితా ప్రకటన ఒక్కొక్కరితో ఒప్పందాలు కష్టమని వెల్లడి పార్టీ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యం తగదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంపై అసహనం వ్యక్తం చేశారు. పార్టీ సమావేశం కంటే ఇతర కార్యక్రమాలే ఎక్కువయ్యాయా అని ప్రశ్నించారు. తానా ఆటా అంటే ప్రజలే టాటా చెబుతారని చంద్రబాబు హెచ్చరించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, నెల రోజుల పాటు ఇంటింటికి తిరగాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఆషామాషీగా తీసుకోవద్దని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు విదేశీ పర్యటనలకు, మరికొందరు దైవ దర్శనాలకు వెళ్లినట్లు తెలిపారు. మొత్తంగా 56 మంది రాకపోవడం, వారిలో 15 మంది విదేశాల్లో ఉండడంపై అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు వారికి గట్టి హెచ్చరిక చేశారు. నియోజకవర్గాలకు దూరంగా ఉండడం సరికాదని, కొందరు ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు ఉంటుందన్నారు. తానా ఆటా సమావేశాలకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న వారి వివరాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. ఇంటింటి ప్రచారం నేపథ్యంలో మంత్రులను సమీక్షల నుంచి మినహాయిస్తున్నామని, నెల రోజులు నియోజకవర్గంలోనే ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. ఎమ్మెల్యే మంచివాడనే పేరొస్తే 4 ఓట్లు అదనంగా వస్తాయని, లేకుంటే 4 ఓట్లు పోతాయని చంద్రబాబు అన్నారు. చేసే విమర్శలు అర్థవంతంగా ఉండాలని, బూతులు తిట్టడం తమ విధానం కాదని స్పష్టం చేశారు. ఇంటింటి ప్రచారానికి వెళ్లిన సమయంలో విమర్శలు వస్తే సమాధానం చెప్పి మంచి చెడులు వివరించాలన్నారు. చేసిన పనులతో పాటు కొన్ని ఎందుకు చేయలేకపోయామో తెలపాలని సూచించారు. ఎంతో మంది నాయకులు పార్టీలు మారినా కార్యకర్తలు మాత్రం 45 ఏళ్లుగా జెండా మోస్తున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. పార్టీ అధికారంలోకి రావటానికి కారణం వారేనని కొనియాడారు. పింఛన్ తీసుకునే వారి పక్కన నిలబడే ఓపిక కూడా ఎమ్మెల్యేలకు లేకపోతే ఎలా అని చంద్రబాబు మండిపడ్డారు. పేదలకు మంచి చేసే కార్యక్రమాలను ఎమ్మెల్యేలు కాకుంటే మరెవరు ప్రజల్లోకి తీసుకెళ్తారని ప్రశ్నించారు. బాధ్యతగా తీసుకొని ఎమ్మెల్యేలంతా ఇక నుంచి పింఛన్ల పంపిణీలో పాల్గొనాలని చంద్రబాబు సూచించారు. కొందరు ఎమ్మెల్యేల ఉదాసీన వైఖరిపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది పాపులర్ అవుతుంటే మరికొందరు వెనుకబడుతున్నారని అభిప్రాయపడ్డారు. కొందరు సీరియస్గా పనిచేయడం లేదని, అటువంటి వారిని ప్రజలు గమనిస్తారని గుర్తుంచుకోవాలన్నారు. తానిచ్చిన సూచనలతో పనితీరు మార్చుకుంటే ఎమ్మెల్యేగా మళ్లీ గెలుస్తారన్న చంద్రబాబు, లేదంటే తానేమీ చెయ్యలేనని ఘాటుగా చెప్పారు. క్షేత్రస్థాయిలో జనసేన, బీజేపీ శ్రేణులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. సరిగ్గా పనిచెయ్యలేని నాయకులకు పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గమిస్తే చెడగొడతారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రజల్లో రాణించగలిగే నాయకులకు ఎలాంటి నియోజకవర్గం ఇచ్చినా తమకు అనుకూలంగా మలుచుకొని విజయం సాధిస్తారన్నారు. 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేయాలని లోకేష్కు చెప్పినట్లు గుర్తు చేశారు. అయితే మంగళగిరిలోనే పోటీ చేస్తానన్న లోకేష్ ఎన్నికలకు నెల ముందు అక్కడికి వెళ్లి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారన్నారు. తర్వాత 5 ఏళ్లు కష్టపడి ఏపీలో 3వ అతిపెద్ద మెజార్టీ సాధించారని వివరించారు.
లోకేష్ పట్టుదలను ప్రశంసించిన చంద్రబాబు మొదటిసారి గెలిచిన వారు లోకేష్ లాగా పనిచేయాలని సూచించారు. 9వ ఎమ్మెల్యే అయిన తనకే తొలిసారి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు సలహాలు ఇస్తున్నారని చంద్రబాబు నవ్వుతూ చురకలు వేశారు. రాబోయే 30 ఏళ్లకు అవసరమైన నాయకత్వాన్ని తీసుకురావాలనే యువతకు అవకాశం ఇచ్చానని స్పష్టం చేశారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న చంద్రబాబు కేవలం సలహాలకే పరిమితమయ్యే ఎమ్మెల్యేలకు భవిష్యత్తు ఉండదని హితవు పలికారు. దేశంలోనే యంగెస్ట్ అసెంబ్లీ, యంగెస్ట్ పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం అన్న సీఎం ఇటీవల అమిత్ షా కూడా అదే మాట అన్నారని తెలిపారు. కొంతమంది ఎమ్మెల్యేలు తమ చుట్టూ ఉండేవారిని ప్రోత్సహిస్తున్నారని, ఇది వారితో పాటు పార్టీకి కూడా నష్టం కలిగిస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. వరుసగా 3 సార్లు మెజార్టీ తక్కువ వచ్చిన బూతులలో ఎక్కువసార్లు ప్రచారం చేస్తే మంచి ఫలితం లభిస్తుందన్నారు. ఎమ్మెల్యేలకు పాపులారిటీ రేటింగ్ రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. నాయకులకు ఏవైనా సమస్యలుంటే తనకు చెప్పాలని, ఎవరూ బయట మాట్లాడొద్దని చంద్రబాబు సూచించారు. 4 ఎమ్మెల్యేలతో ముఖాముఖి ప్రారంభించానని చంద్రబాబు విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించడంపై టీడీపీ వర్గాల్లో చర్చ మొదలైంది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో సీఎం మాట్లాడినట్లు తెలిసింది. దీంతో వారి నుంచి వివరాలు తెలుసుకునేందుకు పలువురు ప్రయత్నించారు. అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీపై ఏపీ ప్రభుత్వం ఇవాళ విజయవాడలో వర్క్షాప్ నిర్వహించనుంది. ఇందులో ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన బహుళజాతి దిగ్గజ కంపెనీల ప్రతినిధులు పాల్గొననున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి తన నివాసంలో వారికి విందు ఇచ్చారు. టీసీఎస్, మైక్రోసాఫ్ట్, AT&T, వార్నర్ బ్రదర్స్ ఇండియా ఇన్నోవేషన్ సెంటర్, భారత్ బయోటెక్, అమెజాన్, HCL, L&T, IIT మద్రాస్, తిరుపతి, బ్యాంక్ ఆఫ్ అమెరికా తదితర సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ విందులో పాల్గొన్నారు. క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేయడంపై చంద్రబాబు వారితో చర్చించారు. దేశంలో తొలిసారి IBM, TCS, L&T సహకారంతో ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. లేకుంటే మావోయిస్టులతో ఎలాంటి చర్చలు ఉండవని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను మావోయిస్టులకు అడ్డాగా మార్చేందుకు కుట్ర చేస్తోందని అమిత్ షా ఆరోపించారు. నిజామాబాద్లో ఆదివారం జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన కిసాన్ మహాసమ్మేళనంలో ప్రసంగించారు. ఆయుధాలు పట్టుకున్న వారితో చర్చలు జరపలేమన్నారు. నక్సల్స్తో శాంతి చర్చలు జరపాలంటున్న కాంగ్రెస్ నేతలు ఆదివాసీ ప్రాంతాల్లో 40,000 మంది ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారని అమిత్ షా ప్రశ్నించారు. मोदी जी ने इस देश को सुरक्षित किया। 4 दशक से नक्सलवादी इस देश का आदिवासियों के क्षेत्र में 40,000 लोगों का जान गया। ये नक्सलवादियों को समाप्त करना चाहिए या नहीं करना चाहिए? सारे लोग हथियार छोड़ दो और सरेंडर करो, मगर सरेंडर नहीं करेंगे तो हमने तय किया है उनसे कोई बातचीत नहीं होगी। और मैं आज तेलंगाना की धरती पर से कहकर जाता हूं, एक कांग्रेस पार्टी, मुझे तो डर है कि देश भर से भागे हुए नक्सलियों को यहां पर पनाह न दे, तेलंगाना में पनाह न दे। मगर आप चिंता मत करना, केंद्र में नरेंद्र मोदी सरकार है, नरेंद्र मोदी सरकार। ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం చుట్టూ ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఆదివారం నిజామాబాద్లోని బస్వా గార్డెన్లో జరిగిన పసుపు రైతుల సమావేశంలో అమిత్ షాను కలిసిన తుమ్మల ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 4 పంచాయతీలు, వాటి పరిధిలోని 17 రెవెన్యూ గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారని, దీనివల్ల పరిపాలనాపరమైన సమస్యలే కాకుండా అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. భద్రాచలం పట్టణానికి తెలంగాణలోని ప్రధాన మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతోందన్నారు. భద్రాచలం విద్యా సంస్థల్లో చదివే గిరిజన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తుమ్మల పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న వైద్య విద్యార్థుల ఉపకార వేతనాన్ని తెలంగాణ సర్కార్ పెంచింది. ఇంటర్న్లు, పీజీ, సీనియర్ రెసిడెంట్ వైద్యుల స్టైఫండ్ 15% పెంచింది. ఇంటర్న్లకు నెలకు 29,792 రూపాయలు, పీజీలకు మొదటి ఏడాది 67,000, రెండో ఏడాది 70,000, మూడో ఏడాది 75,000 చెల్లించనున్నారు. సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు 1,00,000 నుంచి 1,17,000, సీనియర్ రెసిడెంట్ గౌరవ వేతనం 92,000 నుంచి 1,06,000కు చేరింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రతి నెల 10న స్టైఫండ్ చెల్లించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సీనియర్ రెసిడెంట్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఇతర సిబ్బంది సేవలను మరో ఏడాది పొడిగిస్తూ ఆర్థిక శాఖ జీవో విడుదల చేసింది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను కలిసి కృతజ్ఞతలు తెలిపిన వైద్య విద్యార్థులు జూలై 1 నుంచి తలపెట్టిన సమ్మెను విరమించినట్లు ప్రకటించారు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్పర్సన్లు, డైరెక్టర్లు, వివిధ కమిషన్ల చైర్మన్లు, సభ్యులు పాల్గొంటారని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. బనకచెర్ల లింక్ ప్రాజెక్టు గురించి నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తెలంగాణ ప్రయోజనాలు ఏ రకంగా దెబ్బతింటాయో సమగ్రంగా వివరించనున్నట్లు అధికారులు తెలిపారు. రిజర్వేషన్ చార్టులను రైలు బయలుదేరటానికి 8 గంటల ముందే సిద్ధం చేయడంపై రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థలో సంస్కరణల పురోగతిపై సమీక్ష జరిపిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రజలకు సౌకర్యంగా ఉండేలా సమర్థవంతమైన పారదర్శక టికెట్ వ్యవస్థపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ చార్టును రైలు బయలుదేరటానికి 8 గంటల ముందే సిద్ధం చేయడంపై అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం రైలు బయలుదేరటానికి 4 గంటల ముందు రిజర్వేషన్ చార్టు సిద్ధం చేస్తున్నారు. మారుమూల నగర శివారు ప్రాంతాల నుంచి ప్రధాన నగరాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది. వెయిటింగ్ లిస్ట్ లేదా టికెట్ నిర్ధారణ కాని సమయాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి మరింత సమయం లభిస్తుంది. నిమిషానికి 1,00,000 టికెట్ బుకింగ్లకు వీలుగా ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ PRS ను అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం 32,000గా ఉన్న వ్యవస్థతో పోలిస్తే దాదాపు 5 రెట్లు ఎక్కువ. రైల్వే వ్యవస్థలను ఆధునీకరించడం సహా ప్రజలకు అనుకూలంగా మార్చడానికి నిరంతరం చేస్తున్న ప్రయత్నాలు ఈ చర్యలను ప్రతిబింబిస్తున్నాయని రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. వాయవ్య, మధ్య, ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఉత్తరాఖండ్, ఉత్తరకాశీ జిల్లాలో కుంభవృష్టి కారణంగా యమునోత్రి జాతీయ రహదారిలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కుప్పకూలింది. ఈ ఘటనలో 2 భవన నిర్మాణ కార్మికులు మృతి చెందగా 7గురు గల్లంతయ్యారు. వరదల కారణంగా చార్ధామ్ యాత్రను 24 గంటల పాటు అధికారులు నిలిపివేశారు. రుద్రప్రయాగ్లోని బంగర్పట్టిలో 12 గ్రామాలను కలిపే రోడ్డు వంతెన తెగిపోవడంతో జనజీవనం స్తంభించింది. జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో వరద నీటిలో చిక్కుకున్న ఆశ్రమ పాఠశాలకు చెందిన 162 మంది విద్యార్థులను రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్ లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్ష సూచన కారణంగా పలు జిల్లాల్లో అత్యవసర చర్యలు చేపట్టాలని సీఎం సుఖ్వీందర్ ఆదేశాలు జారీ చేశారు. కొండ చర్యలు విరిగిపడటం వంటి ఘటనలు జరిగితే వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక ఇవాళ జరగనుంది. ఇరు రాష్ట్రాల్లో చాలా మంది అధ్యక్ష పదవి ఆశిస్తున్నప్పటికీ అధిష్టానం సూచించిన వారు మాత్రమే నామినేషన్ వేసే అవకాశం ఉంది. అధ్యక్ష ఎన్నికకు సంబంధించి శనివారం నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణకు బీజేపీ సీనియర్ నాయకురాలు శోభా కరంద్లాజే రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. ఏపీకి కర్ణాటక ఎంపీ మోహన్ ఎన్నికల పరిశీలకునిగా వచ్చారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ అన్ని ఇవాళే జరగనున్నాయి. రేపు అధికారికంగా తెలంగాణ, ఏపీ బీజేపీ అధ్యక్షుల పేర్లు ప్రకటించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా తనను నియమించాలని కోరుతూ ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల చేసిన వీడియో చర్చనీయాంశమైంది. తాను అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని చాలా మంది కార్యకర్తలు ఫోన్ చేసి అడుగుతున్నారని తెలిపారు. వీఐపీ లాంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉండకూడదని, కార్యకర్తలు అన్నా అని పిలుచుకునే వ్యక్తి సారథిగా ఉండాలని అభిప్రాయపడ్డారు. తాను బీజేపీ అధ్యక్షుడిని అయితే గో సంరక్షణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పారు. బీజేపీ కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటానన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే యూపీ సీఎం యోగి మాదిరిగా పాలన చేస్తానని రాజాసింగ్ చెప్పారు. నేను ప్రెసిడెంట్ అయితే వాళ్ళు ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. మా చాలా మంది కార్యకర్తలు నాకు మెసేజ్లు, ఫోన్లు కూడా చేసినారు. అన్న మనం కూడా ఎందుకు ట్రై చెయ్యొద్దు, నేను కూడా ప్రెసిడెంట్ గురించి అడగాలని అనుకుంటున్నా భారతీయ జనతా పార్టీ అధికారులకి. ఇప్పుడు కేంద్రం నుంచి ఒక బృందం వస్తుంది. వాళ్ళు నామినేషన్ ఎంతమంది వేసినారు ఏంది అంతా చూసిన తర్వాతనే వాళ్ళే డిక్లేర్ చేస్తారా లేక కేంద్రం నుంచి, ఢిల్లీ నుంచి డిక్లేర్ అవుతారా, అది తర్వాత తెలుస్తుంది.
వైసీపీ అధ్యక్షుడు జగన్ కు మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా గట్టి బదులిచ్చారు. జగన్ ఏడుపులే తమకు దీవెనలని పేర్కొన్నారు. 5 ఏళ్ల పాటు జగన్ విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని లోకేష్ ఆరోపించారు. ఏడాదిలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాడిన పెట్టడం చూసి జగన్ కు కడుపు మంట రావడం సహజమని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో ఎప్పుడు కౌన్సిలింగ్ పెట్టారో కూడా జగన్ కు తెలియదా అని నిలదీశారు. కోవిడ్ తర్వాత 2022 సెప్టెంబర్లో 2023లో జూలై చివరికి ఈసెట్ కౌన్సిలింగ్ పూర్తి చేసిన జగన్ తమను విమర్శించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని లోకేష్ దుయ్యబట్టారు. తాము ప్రభుత్వంలోకి రాగానే ఈసెట్ మొదటి దశ కౌన్సిలింగ్ ను జూలై 3వ వారం నాటికి పూర్తి చేశామన్నారు. ఈ ఏడాది కూడా మొదటి దశ కౌన్సిలింగ్ ను జూలై 3వ వారానికి పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. జూలై 1, 2 తేదీల్లో డిఎస్సి రాసే అభ్యర్థులు కొత్త హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ సూచించింది. జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సిన మెగా డిఎస్సి పరీక్షలను యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వాయిదా వేశారు. కొత్త హాల్ టికెట్లలో పరీక్షా కేంద్రాలు, తేదీలను నిర్ధారించుకొని ఉద్యోగార్థులు పరీక్షలకు హాజరు కావాలని అధికారులు సూచించారు. విశాఖలో 3 రోజుల పాటు జరిగిన కనెక్ట్ ఏపీ ఎక్స్పో టెక్ సెమినార్ విజయవంతమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఓటీటీ, డిజిటల్ ప్లాట్ఫామ్ సంస్థలు పాల్గొన్నాయి. కేబుల్ ఆపరేటర్లు, సాంకేతిక సర్వీసులు అందించేవారు హాజరయ్యారు. 70కి పైగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో అంతర్జాల సేవలకు సంబంధించిన వస్తువులు, టెక్నాలజీ పరికరాలను ప్రదర్శనకు ఉంచారు. కొన్ని రోజుల్లో మరింత మెరుగైన సాంకేతికత, డిజిటల్ ప్రసారాలు అందుబాటులోకి వస్తాయని, వాటిని అందిపుచ్చుకోవటానికి ఈ తరహా సదస్సులు దోహదం చేస్తాయని ఎక్స్పోలో పాల్గొన్న ప్రతినిధులు తెలిపారు. రెండోసారి మళ్ళీ విశాఖపట్నంకి వచ్చాం. చాలా బాగా అనిపిస్తుంది. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఆపరేటర్స్ ఏంటంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీ తెలుసుకోవడానికి చాలా మంది అది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టెక్నాలజీ కూడా ఇంకా కొంచెం బెటర్ గా తీసుకొచ్చాం. ఇప్పుడు అంటే ఒకే బాక్స్ లోపల మీకు ఇంటర్నెట్, కేబుల్, ఐపీటీవీ అంటే కేబుల్ టీవీ అంటే ఐపీటీవీ ప్లస్ ఓటీటీ కూడా ఒకటే బాక్స్ లో వచ్చేలాగా ఉంది ఇప్పుడు మాది. గోవా కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్ హైదరాబాద్ కు మాదక ద్రవ్యాలు చేరవేస్తూ దొరికిపోయాడు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, నార్సింగ్ పోలీసులు ఈ నెల 23న మణికొండలోని అపార్ట్మెంట్లో నైజీరియన్ మరో 2 డ్రగ్స్ విక్రేతల్ని అరెస్టు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి చికిత్స చేయించేందుకు డబ్బు అవసరం పడిన నైజీరియాకు చెందిన విక్టర్ గోవా కేంద్రంగా డ్రగ్స్ సిండికేట్ నడిపిస్తున్న తన బంధువు గాబ్రియల్ ను సంప్రదించాడు. తాను చెప్పిన చోటుకు డ్రగ్స్ చేరవేస్తే కమిషన్ ఇస్తానని ఆశపెట్టిన గాబ్రియల్ 2022లో విక్టర్ ను భారత్ కు రప్పించాడు. విక్టర్ పోలీసులకు దొరకకుండా మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవాడు. ఇటీవల టీజీ న్యాబ్ కు పట్టుబడినప్పుడు టీ టేబుల్లో డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. హైదరాబాద్ లో ఉండే గోపిశెట్టి రాజేష్, బొమ్మదేవర వీరరాజుకు డ్రగ్స్ ఇచ్చేవాడు. వీరిద్దరూ రేవ్ పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేసేవారని గుర్తించిన పోలీసులు నిందితులు తరచూ గోవాకు వెళ్లి వస్తున్నట్లు దర్యాప్తులో తేల్చారు. 90 రోజుల పాటు వాయిదా వేసిన ప్రతీకార సుంకాల గడువును పొడిగించే ఉద్దేశం లేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన ట్రంప్ వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు వీలుగా జూలై 9వ తేదీ వరకు వాటి అమలును వాయిదా వేశారు. వాషింగ్టన్తో వాణిజ్య ఒప్పందాలు చేసుకుని దేశాల పేర్లను అమెరికా ప్రకటిస్తుందన్నారు. ఒక దేశం మమ్మల్ని ఎలా పరిగణిస్తోందనే విషయం చూస్తామన్నారు. కొన్ని దేశాలను తాము పట్టించుకోవటం లేదన్నారు. వాటి పేర్లు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అమెరికాలో షాపింగ్ కు అనుమతిస్తామని, కానీ 25% లేదా 35%, 50%, 10% పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. 3 రోజుల క్రితం శ్వేత సౌధంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఒక్కో దేశంతో ఒప్పందం చేసుకోవటం ఎంతో కష్టమన్నారు. అయినప్పటికీ 90 రోజుల్లో 90 ఒప్పందాలు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్రంప్ తెలిపారు. సంప్రదింపులు కొనసాగుతున్నాయని, 200 దేశాలు ఉన్నప్పటికీ అందరితో చర్చలు జరపటం లేదని చెప్పారు. గాజాలో యుద్ధం ముగించి సంధి చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్, హమాస్లకు సూచించారు. ఇరు పక్షాలు ఒప్పందం చేసుకుని బందీలను వెనక్కి రప్పించాలని సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్టు పెట్టారు. వచ్చే వారంలోపు 2 వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును సమర్థిస్తూ మరోసారి ట్రంప్ పోస్టు పెట్టారు. నెతన్యాహుపై ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ వేధింపులు గతంలో తనపై కూడా జరిగాయన్నారు. హమాస్తో ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియలో నెతన్యాహు ఉన్నారని చెప్పారు. బందీలను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ట్రంప్ రోజంతా కోర్టులో ఉంటే అదెలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. నెతన్యాహుపై పెట్టిన కేసులను రద్దు చేయాలని గత వారం కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉత్తర గాజాను ఖాళీ చేసి దక్షిణ గాజాలోని మువాసీ ప్రాంతాలకు తరలి వెళ్లాలని అక్కడి ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం సూచించింది.
టెహ్రాన్లోని ఎవిన్ కారాగారంపై గత వారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో డజన్ల కొద్దీ సిబ్బంది, 2 ఖైదీలు, మరికొందరు చనిపోయినట్లు ఇరాన్ తెలిపింది. కాల్పుల విరమణకు వారం పూర్తయిన సందర్భంగా మృతుల సంఖ్యను ఇరాన్ జ్యుడిషియరీ విడుదల చేయగా మానవ హక్కుల సంఘం ధృవీకరించింది. జైలు సిబ్బంది, సైన్యం, ఖైదీలు, సందర్శనకు వచ్చిన ఖైదీల కుటుంబ సభ్యులు సహా 71 మంది చనిపోయినట్లు ఇరాన్ న్యాయశాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అధికారులు మృతుల సంఖ్యను ప్రకటించినప్పటికీ 35 మంది జైలు సిబ్బంది, 2 ఖైదీలు, మరికొందరు ఖైదీల కుటుంబ సభ్యులు చనిపోయినట్లు వాషింగ్టన్కు చెందిన మానవ హక్కుల సంఘం ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగటానికి ముందు రోజు జూన్ 23న ఐడిఎఫ్ దాడులు చేసింది. జైలులోని అనేక భవనాలపై దాడులు చేయగా మానవ హక్కుల సంఘాలు ఖైదీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాయి. జైలుపై ఎందుకు దాడి చేసిందనే విషయమై స్పష్టత లేదు. అయితే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వానికి చెందిన అణచివేత సంస్థలు లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రకటించింది.